వెల్కమ్ టు మన ఇంటి వంటలు. పిజ్జాను అందరూ ఇష్టపడతారు. అయితే బయట దొరికే వాటికంటే ఇంట్లోనే వెరైటీగా బ్రెడ్తో పిజ్జాను తయారు చేద్దాం. బ్రెడ్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉప్పు 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, పాలు 1 కప్పు, బ్రెడ్ మీడియం సైజు ప్యాకెట్, ఉల్లిపాయలు చిన్నవి 2, క్యాప్సికమ్ 1, టమోటాలు చిన్నవి 2, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, ఒరిగానో అంటే ఎండబెట్టిన వామ్ ఆకుల పొడి 1 స్పూను, బటర్ 2 స్లైసెస్, మోజరెల్లా చీజ్ 1 కప్పు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 3 కోడిగుడ్లు వేయాలి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. దీనిలోనే 1 కప్పు పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఒక మీడియం సైజు బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఆ బ్రెడ్ను ముక్కలుగా కట్ చేసుకొని దీని మిశ్రమంలో వేసి బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, టమోటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీరను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత దానిలో 1 స్లైస్ బటర్ వేయాలి, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ వేసి సన్నని మంట మీద వేయించాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా పొడి చేసినటువంటివి, దానిని 1 స్పూన్ కలపాలి. ఒరిగానో 1/2 స్పూను కలపాలి. ఒరిగానో అంటే ఏం లేదు, వామ్ ఆకులు ఎండబెట్టి పొడి చేసి అమ్ముతారు. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి ఈ ముక్కలన్నీ పచ్చివాసన పోయే వరకు 5 నుండి 7 నిమిషాల పాటు సన్నని మంట పైన వేయించాలి. తర్వాత కొత్తిమీర కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం బటర్ వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని అట్టు మాదిరిగా వేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి సన్నని మంట పైన ఉడికించాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని తిరగేసి పాన్లో వేయాలి. ఒక అరకప్పు టమోటా సాస్ తీసుకొని స్పూన్తో ఈ అట్టు పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్లై చేయాలి. అరకప్పు మోజరెల్లా చీజ్ను దీనిపైన వేయాలి. ఆ పైన ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ వేయాలి. ఇప్పుడు మిగిలిన అరకప్పు చీజ్ను పైన వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత పైన మూత పెట్టి ఆ చీజ్ కరిగే వరకు సన్నని మంట పైన ఉడికించుకోవాలి. అంతే, మన ఇంట్లోనే బ్రెడ్తో పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్ పిజ్జాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు, టేస్టీ అండ్ హెల్దీ.